వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. వారణాసి నగరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు పెంపకంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జయహో యోగి అనిపిస్తోంది. చైనా రికార్డు బద్దలు కొట్టిందట. కేవలం గంట వ్యవధిలోనే 2,51,446 మొక్కల్ని నాటారట. ఇంతకు ముందు అత్యధిక మొక్కలు నాటిన రికార్డు చైనాకు ఉండేదట. ఇప్పుడు చైనా రికార్డుని భారతదేశంలోని ఒక రాష్ట్రమైన యూపీ రికార్డు బద్దలు కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. సుజాబాద్ డోంబ్రీలోని 350 ఎకరాల భూమిలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు వివిధ సామాజిక మరియు ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు ఈ విషయంలో చైనాదే రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డుని భారతదేశంలోని ఒక రాష్ట్రం ఢీకొట్టింది అంటే చాలా గర్వంగా ఉంది. నిజానికి ఇంత భారీ సంఖ్యలో మొక్కలను నాటిన చరిత్ర చైనాకు ఉంది. ప్రపంచ రికార్డు హెనాన్ ప్రావిన్షియల్ కమిటీ ఆఫ్ చైనా మరియు హెనాన్ షిపాంగే గ్రీనింగ్ ఇంజనీరింగ్ కంపెనీ పేరిట ఉంది. కానీ ఇప్పుడు వారణాసిలో జరిగిన కార్యక్రమంతో చైనా వెనక్కి వెళ్ళిపోయింది. మన భారత్ ముందుకు వచ్చింది. 2018 మార్చి 10న 1,53,980 మొక్కలను చైనాలో నాటారు. అయితే మియావాకి టెక్నిక్ ఉపయోగించి దోమారిలో 2,50,000 మొక్కలను క్రమబద్ధంగా నాటడం జరిగింది. వారణాసిలో మొక్కల పెంపకం జరిగిన ప్రాంతాన్ని 60 విభిన్న రంగాలుగా విభజించారు. ప్రతి రంగానికి కాశీలోని ప్రసిద్ధమైన గంగా ఘాట్ల పేర్లను పెట్టారు. దాశాశ్వమేధ, లలిత్ ఘాట్, నయా ఘాట్, మణికర్ణికా ఘాట్, కేదార్ ఘాట్, చౌషతి ఘాట్, మన్మిందిర్ ఘాట్, శీతలా ఘాట్ అని పేర్లు పెట్టారు. దీని ద్వారా భవిష్యత్తులో గంగా నది ఒడ్డున మినీ కాశీగా కనిపిస్తుంది. ప్రతి సెక్టార్లో 4,000 కంటే ఎక్కువ చెట్లను నాటారు. రోజ్వుడ్, అర్జున, టేకు మరియు వెదర్ వంటి 27 స్థానిక జాతులతో పాటు మామిడి, జామ, బొప్పాయి వంటి పండ్ల చెట్లు మరియు అశ్వగంధ, శాతావరి, గిలోయ్ వంటి ఔషధ మొక్కలకు ప్రాధాన్యత ఇచ్చారు. భారత సైన్యంలోని 39 జీటీసీ, 34 జీటీసీ, 39 జిఆర్ మరియు 137 సిఎఫ్టిఎఫ్ టిఏ సైనికులు క్రమశిక్షణకు ఉదాహరణగా నిలిచారు. ఇంతలో ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్, సివిల్ డిఫెన్స్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీస్ పిఎసి యొక్క 36వ మరియు 39వ బెటాలియన్లు కూడా మొక్కల్ని నాటారు. ఈ ప్రచారంలో నమామి గంగే, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, దుడా మరియు మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు సాంకేతిక నిర్వహణ మరియు నీటిపారుదల ఏర్పాట్లను చేశాయి. వాళ్ళందరికీ కూడా భారతీయులందరి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదేమైనా రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు బద్దలు కొట్టాలన్నా యోగిజీతోనే సాధ్యమైంది. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.